సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఫస్ట్ నుండి నిర్వహించబడుతుంది. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహణ శిక్షణను మన వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ ప్యాట్రన్ ఫౌండర్ అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య గారు స్టేజ్కి విచ్చేసిగా కోరుతున్నా. గేడాల జనార్దన్ పిఏసిఎస్ చైర్మన్ గారు స్టేజ్కి రావాల్సింది. అలాగే వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ పాకాల రవీందర్ గారు స్టేజ్కి రావాల్సింది. అలాగే ఫిజికల్ డైరెక్టర్ యోగా ఇన్స్ట్రక్టర్ ఎండి భాషా గారు స్టేజ్ రావాల్సింది. అలాగే యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సామాన్య గారిని కూర్చోకూడదు రావాల్సింది అవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యోగా కోచ్ జ్యోతి గారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా డెమో మీ వార్డులో శిక్షణ ఎలాంటి శిక్షణ ఇచ్చారో ఆ శిక్షణను మన గెస్ట్ల ముందు చూపించండి. యోగా మాస్టర్ కమలాకర్ సారు మరియు వారి కింద రవి జ్యోతి సంసు అభినవ్ రవి ఆశా మరియు డాక్టర్ ఆర్య గారు అందరికీ సాయంకాలం నమస్కారాలు. ఇది యోగా అనేది మనకి ఏదో క్లాసులు చెప్పేటానికి కాదు, ఇది ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ఒక మెలకువ. ఒక్కరోజు మనం యోగా కనుక నేర్చుకున్నట్లయితే ఒక నెల రోజులు మనకు ఆరోగ్యం అదనంగా పెరుగుతుంది, మన ఆయుష్ పెరగడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఈ యోగా క్లాసులను మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దీన్ని దేశవ్యాప్తంగా ఒక పండుగలాగా జరిపిస్తున్నారు మంచిగా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచం మన భారతదేశంలో జరిగేటువంటి యోగా క్లాసులు ప్రపంచవ్యాప్తంగా మిగతా ప్రపంచ దేశాలు కూడా అనుకరిస్తున్నాయి. మనము అనుసరిస్తున్నాము, వాళ్ళు మనల్ని అనుకరిస్తున్నారు. కాబట్టి మనమంతా కలిసి మనము కానీ మన పిల్లలు కానీ మీతో ఉండే మీ క్లాసులో ఉండే మిగతా పిల్లలు కానీ మన దగ్గర ఉన్నటువంటి పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడ పంపించి ఈ యోగా క్లాసులను పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ చేయడం ద్వారా మనల్ని మనం డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా సమయానుకూలంగా ఉదయం కానీ సాయంత్రం కానీ క్లాసుల యొక్క టైం ప్రకారం వచ్చి శిక్షణ పొంది మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలి. నేను ఇక్కడ సమ్మర్ క్యాంపు నిర్వహించబట్టి 48 అవుతుంది. నేను 9th క్లాస్లో స్టార్ట్ చేశాను. ఇప్పటికీ 45 సంవత్సరాలు. జాబ్ కాక ముందు కూడా నడిపించాను. జాబ్ వచ్చి రిటైర్ అయినా కూడా నడిపిస్తారు లేదు అందరూ అనుకున్నారు. ఆయన కానీ రిటైర్ అయినా కానీ మళ్ళీ క్యాంపు నిర్వహించాలనే ఆలోచన
దీని యొక్క సహకారం తీసుకొని నిర్వహిస్తున్నాను. ఈ క్యాంపుని ఇలాగే మీ యొక్క సహకారం ఉంటే మళ్ళీ నెక్స్ట్ కూడా ఇలాగే నిర్వహిస్తారని తెలియజేస్తున్నాను. వరంగల్ జిల్లా యోగాసన కార్యదర్శి రవీందర్ గారు. ఓకే, అందరికీ సాయంకాల నమస్కారాలు. మరి ప్రతిరోజు కూడా మీరు ఉదయం సాయంత్రం ఇదే విధంగా వచ్చి ఈ యోగా మరియు మీ యొక్క మార్నింగ్ వార్మప్ కానీ అలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. తప్పనిసరి ఎవరు కూడా ఆబ్సెంట్ ఉండొద్దు. అందరూ కూడా వచ్చి మంచిగా నేర్చుకొని ఈ నెల రోజులు మీకు ఈ నెల రోజు స్కూల్ లేదు కాబట్టి పొద్దున్న సాయంత్రం మంచిగా ఇక్కడనే టైం స్పెండ్ చేసి నేర్చుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇన్స్ట్రక్టర్లు కూడా వారికి సహకారం అందిస్తూ మరి మా యోగా అసోసియేషన్ తరఫు నుంచి కూడా మేము కొంత సహాయ సహకారాలు అందిస్తాం. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి, ఏం చేసుకోవాలి. ఓకే, డాక్టర్ దయానంద్ చంద్రశేఖర్ గారు మీ పిల్లల్ని ఉద్దేశించి మామూలు ఉద్దేశించి మన పిల్లలు. థ్యాంక్ యూ కమలాకర్ గారు. ముందుగా మీరు ఇళ్లలో టీవీల ముందు లేకుంటే ఫోన్లు పట్టుకొని కూర్చోకుండా ఇక్కడికి వచ్చినందుకు గాను ముందుగా మీకు థ్యాంక్స్. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ అడిక్టెడ్ ఫర్ టీవీస్ అండ్ సెల్ ఫోన్స్. సో అది కాకుండా మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు చాలా మరి ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈ ఏజ్లో మీకు యోగాతో కాంటాక్ట్ దొరకడం కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మాకు చాలా సంవత్సరాల దాకా ఏదైనా నేర్చుకుందామంటే మాకు ఎవరు గురువులు దొరికే పరిస్థితి లేకుండా, మీకు అలా కాదు. మీకు ఏదంటే మీరు ఏది నేర్చుకోవాలి, చెస్ నేర్చుకుంటామంటే మీ పేరెంట్స్ తీసుకెళ్తారు, ఇవాళ స్విమ్మింగ్ అంటే మీ పేరెంట్స్ తీసుకెళ్తారు, ఇవాళ డ్యాన్స్ అంటే మీ పేరెంట్స్ తీసుకెళ్తారు. మీకు చాలా సపోర్ట్ పేరెంట్స్ దగ్గర దొరుకుతుంది. యూజ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే అండ్ బికమ్ ఏ వండర్ఫుల్ చిల్డ్రన్. ఓకే, ఇది ఇక్కడికి వస్తున్నందుకు మరొకసారి మీకు అందరికీ మరి ఆశీర్వాదాలు తెలియజేస్తూ తప్పకుండా రండి, రెగ్యులర్గా రండి, రెగ్యులర్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ వదిలిపెట్టబాకండి, కంటిన్యూస్ లైఫ్ అంతా కూడా ప్రాక్టీస్ చేయండి, ఎప్పుడు వదలకండి. సుఖం స్థిరం ఆసనం, సుఖం స్థిరం ఆసనం. సుఖంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి ఆసనం అనేది. ఆ ఆసనం వేస్తుంటే మనకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, స్లోగా వేయాలి, జాగ్రత్తగా వేయాలి. ఓకే, సో మరి ఇదంతా ప్రాక్టీస్లో చేస్తారని మరి మా సమ్మర్ క్యాంప్ ఇలాగే మీరందరూ కూడా మరి మీరు లేనిది మేమేం చేసినా ఎన్ని జంపకాలు చేసినా మీరు రాని ఏం వేస్ట్ కదా. సో మీరు ఉపయోగించుకోవడమే చాలా ఇంపార్టెంట్. మరి బ్రదర్ చెప్పినట్టుగా మీ పేరెంట్స్ కూడా చెప్పండి, వీరైతే వాళ్ళని కూడా రమ్మనండి, చాలా బాగుంటుంది. మీ ఇంకా సబ్లింగ్స్ ఉంటాయి, మీ అన్నలు తమ్ముళ్ళు పెన్ని పిల్లలు, పెద్దనాన్న పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు రమ్మని చెప్పండి. బాగుంది, చక్కగా చేసుకుందాం రండి అని మీరు ఎంకరేజ్ చేయండి. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇంకేమైనా తక్కువ ఉంటే మాకు చెప్పండి, తప్పకుండా మేము యోగా అసోసియేషన్ తరఫున కానీ మా పెద్దలు మా రణేశ్వరపేట పెద్దల ద్వారా కానీ మేము అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తాం. వీ సపోర్ట్ ఇట్. ఓకే, మంచిగా నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్. ఇంకా ఆశీర్వాదికి ఒక నిమిషంలో మాట్లాడుతున్నది 2 నిమిషాల అవకాశం గుడ్ ఈవినింగ్ సార్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అండ్ గుడ్ ఈవినింగ్ టు చిల్డ్రన్. యోగా డాడీ ఎప్పటి నుండో నా చిన్నప్పటి నుండి చెప్తున్నాడు, బట్ ఎప్పటి నుండో ఒక మాట చెప్తామనుకుంటున్నా. డాక్టర్ చంద్రశేఖర్ రావు సార్ నా చిన్నప్పటి నుండి, నేను 5 ఇయర్స్లో స్టార్ట్ చేసిన కావచ్చు యోగా. అప్పటి నుండి సార్ ప్రతి ఇయర్ స్టేజ్ మీద అనిపిస్తున్నాడు. అండ్ పిల్లలు కూడా చాలా చేస్తున్నారు, చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు, బట్ సార్ మాత్రం ఎవ్రీ ఇయర్ సార్ ఎంతో కొంత అమౌంట్ ఇస్తున్నాడు. అండ్ కేదార్పద్మ మేడం కూడా కంపల్సరీ వస్తారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను 5 ఇయర్స్ నుండి వీళ్ళని కంపల్సరీగా స్టేజ్ మీద చూస్తూనే ఉన్నా. దాంట్లో ఆర్య సార్ ఎప్పుడు డాడీ ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రతి ఇయర్ సార్ హెల్ప్ చేస్తూనే ఉన్నాడు యోగాకి. డాడీ మల్లేశం సార్, ఓకే మల్లేశం సార్ మీరు అందరు ఉన్నారు, మల్లేశం సార్, బాగా సార్, కేదార్పద్మ మేడం వీళ్ళు అందరు ఉన్నారు, ఓకే. బట్ సార్ మాత్రం డాడీ కోచింగ్ సార్ పెడుతున్నాడు అంటే దానికి కంపల్సరీ చంద్రశేఖర్ ఆర్య సార్ కంపల్సరీ సపోర్ట్ ఉంది. కేదార్పద్మ మేడం